పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. గురు పౌర్ణిమ. ఈ రోజు గురువును ఆరాధించాలి. అసలు ఈ పండుగ ఎందుకు వచ్చింది? గురు పౌర్ణిమ అనగానే ఎందుకు సాయిబాబా దేవాలయాలే ఎక్కువగా కిక్కిరిస్తున్నాయి? గురు పౌర్ణిమ అంటే సాయిబాబాకు సంబంధించిన పండుగ లేదా ఏ గురువుని ఆరాధించాలి? ఈ అంశాలకు సంబంధించి సవివరంగా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతున్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, గురు పౌర్ణిమ సాయిబాబాదా గురుగారు? కాదు, జనాలు కొత్త కవింత పాత కరోత, కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి. అప్పుడెప్పుడో కరుణామయుడిలో నూతన్ ప్రసాద్ పాడిన పాట ఎప్పటికీ అప్డేట్గానే ఉంటుంది. గురు పౌర్ణిమ వ్యాసుడికి సంబంధించినది. వ్యాస భగవానుడు 28వ ఈ మహాయుగానికి సంబంధించిన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు బ్రహ్మసూత్రాలను 18 పురాణాలను మనకు అందించిన వ్యాసుడు, ఒకటి అయిన వేదాన్ని 4గా విభజించిన బాదరాయణుడు వ్యాసుడు, ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు మనకు కనిపించిన రోజు. వ్యాసుడి పుట్టినరోజు అనకూడదు. వీరుల జన్మంబు ఏరుల జన్మంబు శూరుల జన్మంబు ఎరుగనగునే అంటాడు నన్నే భట్టారకుల వారు మహాభారతంలో ఆదిపర్వంలో. మనకు కనిపించిన రోజు. కాశీలో ఒక బ్రాహ్మణ దంపతులకు కనిపించి వ్యాసపీఠాన్ని వారికి అందించి, ఎవరి ఇంట్లో ఈ వ్యాసపీఠం ఉంటుందో వారి ఇంట్లో సంతానం, సౌభాగ్యం, చదువు, విజ్ఞానం, వివేకం అన్నీ ఉంటాయి. వ్యాసపీఠం ఎదరగా పెట్టుకుని ఎవరైతే ప్రవచనం చేయడం మొదలు పెడతారో వారు వ్యాసుడితో సమానం. అలా చెప్పిన రోజు ఆషాఢ పౌర్ణిమ. కనుక గురు పౌర్ణిమ అన్నాం మనం. లోకానికి గురువెవరు? కృష్ణ పరమాత్ముడు గురువు, జగద్గురువు. కృష్ణ వందే జగద్గురు. జగద్గురువు. ప్రపంచానికి కృష్ణుడు చెప్పిన తర్వాత భగవద్గీత తెలియవచ్చింది. ఇది రాసింది ఎవరు? వ్యాసుడు. కాబట్టి కృష్ణుడు జగద్గురువు, అక్షరబద్ధం చేసిన వ్యాసుడు జగద్గురువు. మొదటిసారిగా ఈ భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం, అనుశాసనిక పర్వం, ఇవన్నీ మహాభారతంలో, భీష్మ పర్వంలో భగవద్గీత. ఇవన్నీ మనకు వ్యాసుడి అనంతరం ఇంత గొప్పవి తెలుసా అంటూ చెప్పిన మహానుభావుడు జగద్గురువులు ఆదిశంకరుడు. సాధారణ శకం 788 నుంచి 820 మధ్యకాలంలో 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఆ మహానుభావుడు నడిచే శంకరుడు ఈ భగవద్గీతకు మొదటిసారిగా వ్యాఖ్యానం మనకు అందించాడు కదా. కాబట్టి వ్యాస పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం అలా స్మరించుకుంటూ ఉంటాం. అంతేకాని ఈనాటి కాలంలో సాయి దేవాలయాలు క్రికిరిసిపోవడం, సాయి భక్తులంతా కూడా విశేషంగా ఆ రోజున రామసాయి, అల్లా సాయి, మీరా సాయి, మామా సాయి ఎన్ని చెబుతూ ఉండడం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. జనాలు ఎలా అయ్యారంటే ఎక్కడ కొత్త దైవం కనిపిస్తే ఆ దైవాన్ని అర్చన చేయడం. సంతోషి మాత మన వాళ్ళే చేశారు. పుట్టపర్తి సాయి రొట్టెల వ్రతం మన వాళ్ళే చేశారు. షిరిడి సాయి వ్రతం మన వాళ్ళే చేశారు. అయ్యప్ప వ్రతం మన వాళ్ళే చేశారు. అట్టుక్కల్ పొంగల్ మన వాళ్ళే చేస్తారు. అరుణాచలేశ్వరుని కూడా మన వాళ్ళే భయపెట్టిస్తారు. తెలుగు వాళ్ళు లేని చోట లేదు, ఏమైనా చేస్తారు. సాయిని గురువుగా భావించే వాళ్ళు కొందరున్నారు. దత్తపీఠానికి సంబంధించిన గురువులు కొందరున్నారు. దత్తపీఠమే ఉందిగా, గణపతి సచ్చిదానంద మహాస్వామి వారే ఉన్నారుగా. ఆ మహాస్వామిని పూజించడం మానేద్దామా? ఆ మహాస్వామి ఉన్నాడుగా మనకు. దత్తపీఠ పరంపర అనూచానంగా వస్తున్న పరంపర. కాబట్టి గణపతి సత్యానంద స్వామి వారు మహాస్వామి, ఆ స్వామిని పూజిద్దాం, దత్తపీఠానికి వెళదాం. ఇది వదిలేసి మన వాళ్ళు సాయి అన్నది మనకు ఆకర్షణగా తోచడంతో ఆలయాలకు వెళుతున్నారు. గురువు కాబట్టి గురు పౌర్ణిమ అని చేస్తున్నారు. సాయి ఆయన పేరు తెలియదు,
కులం తెలియదు, గోత్రం తెలియదు, దేవుళ్ళకు ఉంటాయా అన్న చర్చ వేరిక్కడ. ఆయన ఏ మతానికి చెందినవారు అన్నది ఇదమిత్తంగా తెలియదు. అవధూత అన్నప్పుడు అవధూత సంప్రదాయాన్ని అనుసరించిన వారే ఉండాలి. అవధూత అన్న సంప్రదాయంలో దత్తపీఠం వారు ఉంటారు. మరి ఈ సంప్రదాయానికి ఎందుకింత ఆకర్షణ? ప్రశ్న ఎప్పుడు కూడా ఎందుకింత ఆకర్షణ? ఎందుకు అంటే ఇతర హిందూ దేవాలయాలలో సనాతన ధర్మానికి సంబంధించిన పారంపరికంగా ఉండేటటువంటి హైందవ దేవాలయాలలో విగ్రహాన్ని మనం స్పృశించకూడదు. మధ్యలో అర్చకుడు ఉంటాడు, విగ్రహాన్ని తాకరాదు. కానీ బాబా ఆలయంలో మనం దగ్గరికి పోవచ్చు, పాదాలు పట్టుకొని మన మనసులో ఉండే కోరిక విన్నవించుకోవచ్చు. బాబా కాలి మీద కాలి వేసుకొని చాలా ఏ విధమైనటువంటి ఆకర్షణలు అంటే బాహ్యమైనవి అడగకుండా కోరకుండా ద్వంద్వాతీతంగా ఉంటాడు అని మన వాళ్ళు చెప్తున్నారు. శుభం. ఆ బాబాను తాకొచ్చు. ఇది మొదటి ఆకర్షణ. రెండవ ఆకర్షణ, బాబాకు సంబంధించి మనం పక్కనే కూర్చొని మన కోరికలను ఆయనతో చెప్పడంతో పాటుగా సులభంగా మన ఇంట్లో కూడా ఒక విగ్రహం పెట్టుకోవచ్చు. ముఖ్యంగా స్పర్శ అన్న కారణం చేత మధ్యవర్తిగా ఒక అర్చకుడు ఉండేటటువంటి నియమానికి లోబడి హిందూ ఆలయాల కంటే సనాతన ధర్మంగా వచ్చే రాముడు, కృష్ణుడు, దుర్గా, గణపతి ఈ ఆలయాల కంటే బాబా ఆలయంలో సులభంగా మనం పోవచ్చు కదా. సనాతన ధర్మంలో వ్యాసుడికి ప్రత్యేకంగా ఆలయం లేదు. వ్యాసుడు అర్చించిన సరస్వతిని ఉపాసన చేస్తాం మనం బాసరలో. అవును, బాసర పైన ఒక గుహలో మాత్రమే వ్యాసుల వారిది పీఠం ఉంటుంది, దండం పెట్టుకుని చేస్తాం. ప్రత్యేకంగా అర్చన అమ్మవారికి పూజ. అవును, ఆదిశంకరుల వారికి కూడా మనం చూసినట్లయితే వారిని కాకుండా చంద్రమౌళీశ్వరుని ఆరాధన చేస్తాం, శారదా అమ్మవారిని స్మరించుకుంటాం. విద్యారణ్య వారి మఠం పక్కగే ఉన్నప్పటికీ శివారాధన, అమ్మవారి ఆరాధన. ఈ క్రమంలో మళ్ళీ మధ్యవర్తి అర్చకుడు పూజా పునస్కారం. మేము దూరంగా ఉండాలా? మేము తాకూడదా? ఈ తాకడం అన్న కోరిక ప్రబలిపోవడంతో మన వాళ్ళల్లో బాబా ఆలయాలపైన ఏకాగ్రత పెరిగింది. మూడవది, మందిరం ఆలయం రెండు వేరే. బాబా మందిరం సనాతన ధర్మంలో ఉండేవి ఆలయం. ఆసమంతాత్ లయం ఆలయం. అక్కడ ఆగమ శాస్త్రం, అక్కడ గర్భాలయం, అక్కడ ధ్వజస్తంభం, అక్కడ గోపురం, అక్కడ కలశం, అక్కడ మధ్యలో ఉండే వేదిక, 32 దీర్ఘం సమంతా చతురస్రకం. ఇవన్నీ కూడా ధర్మాలకు అలాగే అనేక సూత్రాలకు నిలబడి నియమబద్ధంగా ఏర్పాటు చేయబడ్డవి. ఒక గొప్ప ప్రయోగశాలలవి. బాబా మందిరాలు అలా కావుగా. 4 వైపులా తలుపులు ఉంటాయి, 6 వైపులా తలుపులు ఉంటాయి, 8 తలుపులు ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం కట్టుకోవచ్చు. ద్వారకామాయి మసీదులో నివాసం చేశాడు, కానీ ఆయన మహానుభావుడు, గొప్పవాడు. మనకు ఒక నీతి చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. యు ఆర్ అండర్ ద ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అనే దానికంటే యు ఆర్ అండర్ ద గాడ్స్ సర్వేలెన్స్. ఇది ఆయన ఇచ్చిన సందేశం. అద్వైతంలో అంతా ఒక్కటే, నా ద్వైతం అనేది ఉంది. చిరిగిపోయిన చొక్కా వేసుకున్నాడు, 2 రూపాయలు ఇస్తారా అని అడిగాడు. రొట్టెలు కొని కుక్కలకు వేశాడు, చెక్క మీద పడుకున్నాడు, నెత్తి కింద ఇటుక పెట్టుకుని పడుకున్నాడు, జోలెలో అడుక్కున్నాడు, చిన్న పిల్లలతో ఆడుకున్నాడు, బల్లులతో మాట్లాడాడు. ఎక్కడో పోతాను కాశీ గంగా అంటే నీ కాళ్ళ దగ్గరే నీళ్లు రావా అన్నాడు. తన కాలి కింద గంగను సృష్టించాడు. ఇలాంటి మహిమలతో మనం బాబా సాయి మహిమల పుస్తకాలను కూడా చూస్తున్నాం, చదువుతున్నాం. సారాంశం ఒక్కటే, నువ్వు కాశీకి వెళ్ళాలా? నువ్వు ఉన్న చోటు కాశీ చేసుకోవాలా? ఇది అద్వైతం చెప్పే సిద్ధాంతం. బాబా చెప్పిన మాట కూడా అదే. మనం ప్రత్యేకంగా దైవమా అంటూ అన్వేషించకుండా మన పని మనం చేస్తూ ఉంటే ఆ దైవమే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ కథ మనకు పండరీపూర్ కూడా చెబుతుంది. ఇది ఆషాఢ మాసంలో వార్కరి ఏకాదశి నాడు విశేష ఉత్సవంగా అందరూ వెళ్తారు, చూస్తూ ఉంటాం. వార్కరి ఉత్సవం లక్షలాది కోట్లాది మంది కావడి వేసుకొని మనం వెళుతూ ఉంటే చూస్తూ ఉంటాం. ఇదే ఏకాదశి, తొలి ఏకాదశి నాడే. గురు పౌర్ణిమకి ఇంత ప్రత్యేకం. ఆలయాల్లోకి వెళ్ళవచ్చు అనే అవకాశంతో గురువారం నాడు పూజ చేద్దాం, ఉపవాసం ఉందాం, ఇంటికంటే కూడా గుడి పదిలం అన్నది ప్రబలడం. ఈ 3 కారణాలు కాగా 4వది ఇంకోటి ఉంది.
ఆలయాలలో ఎక్కువగా యంగ్స్టర్స్ యూత్ ఉంటారు. ఎందుకు ఇలా మారిపోయింది అంటే ఈ యంగ్స్టర్స్కి మహిళలకు కానీ అంటే స్త్రీలకు యువతకు వాళ్ళ తల్లి తండ్రి సమయం కేటాయించలేకపోతున్నారు. 10 గంటలు 12 గంటలు వాళ్ళకి కార్యాలయాలు ఉద్యోగాలు వీధులు. పెద్దవాళ్ళైన బామ్మ అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళ చరవాణులు వాళ్ళ మిత్రులు వాళ్ళ వ్యాపకాలు ఎవరి పనులలో వాళ్ళు ఉండడం చేత ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ క్రాస్ అవుతున్న పిల్లలకు ఎవరు చెప్పాలి మాకు మంచి మాట? క్లాస్మేట్స్ కలుస్తారు, గుడికి వెళ్తారు. ఇస్కాన్ టెంపుల్ సక్సెస్ కావడానికి బాబా గుడులు ఇలా జనాలతో భక్తులతో కిటకిటలాడడానికి ఇది ప్రధాన కారణం. నిజమైన ఆలోచన కలవారు ఇంటిని ఆలయంగా చేసుకుంటారు. తదుపరి ఆలోచనలలో కాస్త ఇంకొకగా అభివృద్ధి కావాలి అనేవాళ్ళు రామాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వరాలయం, ప్రశాంతత అని వెళతారు. ఇంకా కొద్దిగా వృద్ధి పొందాలి అనేటటువంటి వారు సంచారాల పేరిట తీర్థయాత్రలో తిరుగుతారు. వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని అనుసరించి ఈ క్రమాలు ఉంటాయి. ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. ఇంటిలో వ్యాసపీఠం పెట్టాలి. వ్యాసపీఠానికి పుష్పమాలిక అలంకరించాలి. వ్యాసుల వారి చిత్రపటం లేదా వ్యాసుల వారు అందించిన పురాణాలు 18 పురాణాలు ఇంట్లో ఒకటో రెండో ఏ ఉంటే అవి, భాగవతం, మహాభారతం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇవన్నీ అందులోనివే కదా. పిల్లలకు వ్యాసుడు అంటే ఎవరో చెప్పాలి, అది ముఖ్యం. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, భక్తిభావం పెంచడం, అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, ఇల్లు ఇల్లు ఇది గుడి, ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో చెప్పడం కోసమే ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ. రాజకీయాల కారణంగా మనకు సెప్టెంబర్ 5 గురు పూజోత్సవంగా మారిపోయింది. దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన పుట్టినరోజు వేడుకలకు విద్యార్థులు వచ్చి మిమ్మల్ని అభినందిస్తున్నామంటూ బహుమతులు ఇవ్వబోగా ఈరోజు మీరు గురువును పూజించే రోజుగా మార్చుకోండి అన్నాడు. చాలా తెలివైనవాడు కాబట్టి ఆయన పేరు కలకాలం చరిత్రలో నిలబడిపోయే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. నవంబర్ 14 బాలల దినోత్సవం కావచ్చు, సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం కావచ్చు, ఇలా ఏర్పడినవే రాజకీయాల కారణంగా. నిజమైన గురు పూజోత్సవం ఆషాఢ పౌర్ణిమ. ఇది విషయం. ఇది సాయి పౌర్ణిమ కాదు, ఇది వ్యాస పౌర్ణిమ. ధన్యవాదాలు. కృష్ణార్పణం.